నామములో మరోమారు అందరికీ ఈ ప్రత్యేకమైన కనిపెట్టి కూడికలలో మొదటి కూడికలో కూడి ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. తండ్రి, చదవబడిన లేఖనంలో నుంచి నీ వాక్కు చేత మీరు మాతో ముచ్చటించమని యేసు నామములో వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మనము 2022వ సంవత్సరం చివరకు వచ్చాం. ఈ సంవత్సరంలో మన ఆత్మీయ పరుగులో అనగా ఆత్మీయ జీవితంలో ఏమైనా పరిపూర్ణత సాధించామా? చాలామంది ఆత్మీయ పరుగు ఆగిపోతూ ఉంది. మరి కొంతమంది అయితే వాళ్ళు అనుకుంటున్నారు కదా, మేము చాలా పరిపూర్ణమైన స్థితిలో ఉన్నాము అని భావిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన కలుగు బహుమానము పొందవలనని ఎక్కడికి పరిగెత్తుతున్నారట? అందరూ చెప్పాలి, ఎక్కడికి? మనం కూడా ఎక్కడ పరిగెత్తాలి? గురి వద్దకు కదా. గురిని పాడు చేసేవి చాలా ఉంటాయి. పరుగు పందెంలో మొదటి బహుమతి కోసం ఆగకుండా పరిగెత్తవలసి ఉంటుంది. ఎందుకనంటే యేసును మనం కొరకు సిలువపై చనిపోవడానికి పంపటంలో దేవుడు చేసిన పాత్రను విశ్వాసులుగా మనము చూసాం. సిలువ విజయం ఏంటో మనము గుర్తించాం. పౌలు అందుకనే ఎవరిని వెంబడిస్తున్నా అన్నాడంటే, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాం, పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అని చెప్పాడు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన అంటున్న మాట ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాటను గుర్తు చేస్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన అంటున్నాడు. ఏంటంటే ఇది ఉన్నతమైన పిలుపుకు ఏం కావాలి అంటే, దేవుని ప్రజలందరికీ ఈ పరుగు పందెంలో, ఈ రేసులో పరిగెత్తే వారికి, క్రైస్తవ విశ్వాసయాత్రలో పరిగెత్తే వారందరికీ ఏముందనమాట? బహుమానాలు ఉన్నాయి. ఏమున్నాయి? బహుమానాలు ఉన్నాయి. నిన్న మా సహోదరుడు వచ్చాడు, లారెన్స్, వచ్చి చెప్పాడు. ఏమన్నాడంటే, మేము ఈసారి యూత్ మీటింగ్లో కొన్ని బహుమతులు పెట్టామన్నాడు. పాటలకి, వాక్యాలకి, వీటన్నిటికి. మొదటి బహుమతి 1,00,000 రూపాయలు, రెండవ బహుమతి 50,000, మూడవ బహుమతి 25,000. మరి ఎంతమంది పోటీ పడతారు? రెడీ అవ్వచ్చు. ఒకటి పాటలంట, వాక్యం అంట, దాని గురించి చర్చించడానికి వస్తానన్నాడు. బహుశా ఎట్లా పెడదాం ఏంటని. అంటే కారణం ఏంటయ్యా అంటే, ఉదాహరణకి ఆ 1,00,000 రూపాయలు, 50,000, 25,000 గెలవాలంటే ముందేం చేయాలి? సిద్ధపడాలి, బైబుల్ చదవాలి, పాటలకు మంచి స్వరం ఉండాలి, అవునా కాదా? ఎందుకంటే ఒక బహుమానం పొందాలి అని అంటే ఈజీగా వస్తుందా? రాదు కదా. ఎందుకని? బహుమానం పొందాలంటే మొదటి నుంచి ఏముంది? ప్రాక్టీస్ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఏముంది? ప్రాక్టీస్ ఉంది. అందుకేనేమో మరి రన్నింగ్ చేసే వాళ్ళకి మరి ప్రాక్టీస్ ఉంటుంది. పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళకి ఈ మధ్యన వార్తల్లో మీరు వింటున్నారు, ఈసారి గర్భిణీ స్త్రీలకు కొంతమందికి వెసులుబాటు కల్పించారంట. మిగతా వాళ్ళకి పరుగు పందెంలో ఉండాల్సిందే అని చెప్పారు. అంటే కారణం ఏంటయ్యా అంటే, మరి ప్రాక్టీస్. ఇన్ని నిమిషాల్లో, ఇన్ని మీటర్లు, ఇంత దూరం ఏం చేయాలి? వెళ్ళాలి. ఈ పరీక్ష రాస్తే కానీ ఏం రాదు వాళ్ళకి? ఉద్యోగం అనేది రాదు. ఉద్యోగం రావాలి అని అంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, ఏముండాలి? ప్రాక్టీస్ ఉండాలి. అదేవిధంగా మనం కూడా అసంపూర్ణత కాదు కానీ ఎక్కడికి వెళ్ళాలి?
సంపూర్ణతలోనికి వెళ్ళాలి, పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. ఏం కలగాలంటే బహుమానాన్ని మనం పొందాలి అనంటే, బహుమానం పొందాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఎవరికుంటే చెప్పండి? పరీక్ష రాస్తే ప్రతి వారికి ఏముంటుంది? అందరికీ గోల్డ్ మెడల్ సాధించాలని ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఏది? ఆ గోల్డ్ మెడల్ సాధించాలని. అవునా? అలాంటి వారిలో పౌలు చాలా ప్రథముడిగా ఉంటాడు. భక్తి విషయంలో, తన పరిపూర్ణతను విషయంలో, ఇంకా నేనేదో సాధించాలనే ప్రయత్నం విషయంలో తాను ఎప్పుడూ కూడా వెనకంజ వేయలేదు. మనం కూడా విశ్వాసయాత్రలో సంవత్సరం వెంబడి సంవత్సరం మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ సంవత్సరాల్లో దేవుని కార్యాలు చూసిన విషయాలు కానీ, ఈ జీవితంలో మనకు ఎదురైన ఆటుపోటులు కానీ, అనేకమైనటువంటి మరి కొందరి జీవితాల్లో సంతోషం ఉంటే, మరి కొందరి జీవితాల్లో దుఃఖం ఉన్నట్లయితే, మరి కొంతమంది జీవితాల్లో అపజయాలుంటే, మరి కొందరి జీవితాల్లో విజయాలు ఉన్నట్లయితే, వాటన్నిటినీ ఒకసారి మనం ఏం చేస్తామంటే ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకనంటే ఈ చివరి సంవత్సరం దినంలో, ఈ సంవత్సరం నేను ఏమి సాధించాను, ప్రభు కొరకు నేను ఏదైనా సాధించానా, నా కుటుంబం కొరకు నేను ఏదైనా సాధించానా, నా వ్యక్తిగత జీవితం పట్ల నేను ఏమైనా సాధించానా. ఎందుకనంటే ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, దేవుని ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా. ఏ బహుమానమట? ఏ బహుమానం? కలుగు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవల్లని ఎక్కడకు పరిగెత్తుతున్నాడు? గురి యొద్దకు. పిల్లారా, యేసు తన యొక్క పరుగు ఆపలేదు. ఎందుకనంటే పౌలు విషయంలో ఇప్పుడు దేవుడు మన కొరకు ఉంచి ఉన్న 2023 సంవత్సరం అనే బహుమతి కొరకు పరిగెత్తి వెంబడించడంలో గొప్ప పాత్రను మనం కలిగి ఉన్నాం కనుక మనం ఈ 2023 సంవత్సరంలో బహుమతిని ఎలా చేరుకోగలం? మన ఎదుట ఒక జీవిత లక్ష్యం ఉంది, మరియు బహుమతి ఉంది. ఎందుకనంటే ఈ సంవత్సరం ముగింపు రేఖకు మనం వచ్చామేమో కానీ మీరు మొదట పూర్తి చేసిన తర్వాత మీకు బహుమతి ఇవ్వబడుతుంది. పిల్లారా, ఏది ఇవ్వబడుతుందంట? బహుమతి. దేన్ని పూర్తి చేయాలి? ఆ రేసును పూర్తి చేయాలి, ఆ పరుగు పందాన్ని పూర్తి చేయాలి. ఈ పరుగు పందెం ఎప్పుడు ఆగిపోద్ది? మన ఊపిరి ఆగినప్పుడే, దేవుడు పిలిచినప్పుడే, ఆయన వద్దకు మనం వెళ్ళినప్పుడే, అప్పుడే మనం ఏం చేస్తామంటే ఆయన సంపూర్ణమైన పరిపూర్ణతలోనికి వస్తాం. అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలి? పోరాడాలి. అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు, శోధనలు మానవ జీవితంలో ఎన్నో ఎదురవుతున్నాయి. కానీ వాటిని బట్టి మనం భయపడకూడదు, కృంగిపోకూడదు. కానీ విశ్వాసాలు ఏం చేయాలి చెప్పండి? పోరాడాలి. దేవునికి స్తోత్రం. మొన్న డిసెంబర్ 25వ తారీఖున గన్ వాపర్స్ అని చెప్పి 100 మంది దళితులను వాళ్ళు హిందూ మతంలోకి తీసుకున్నట్లుగా ఒక వార్తా కథనం వచ్చింది. ఎందుకు వచ్చేసారయ్యా అంటే, మేము వెళ్ళాము, మా నాన్న అనారోగ్యంతో బతుకుతాడు అనుకున్నాం కానీ చచ్చిపోయాడు, బ్రతుకుతాడని మేము వెళ్ళాం, అందుకని మేము మళ్ళీ ఎక్కడికి వచ్చేసాం? హిందూ మతంలోనికి వచ్చేసాం. అంటే వాళ్ళు దేనికోసం వచ్చారన్నమాట? దేవుని దగ్గరకు స్వస్థత కోసం వచ్చారు. కొంతమంది సమస్యలు తీరతాయని వస్తారు, అవునా కాదా? దేవుడు తీరుస్తాడా? తీర్చడా? బాగు చేస్తాడా? చేయడా? చేస్తాడు. ఆయన బాగు చేసిన దేవుడే, బాగు చేయకపోయినా దేవుడే. ఎక్కడ ఒక చోట అడిగారండి, ఏంటమ్మా ప్రార్థన రాలేదంటే, మా దూడ చచ్చిపోయింది అన్నాడంట ఒకడు. ఏం చచ్చిపోయిందంట? దూడ చచ్చిపోవటానికి దేవునికి ఏమైనా సంబంధం ఉందా? చాలామంది దేనికి ముడేస్తారు? ఎందుకంటే వాళ్ళ అపజయాలకు ముడేస్తారు. దేవుడు ఇది వరకే చేస్తే కనుక దేవుడు, లేకపోతే ఆయన దేవుడు కాదు అన్నట్లుగా కొంతమంది ఆలోచన చేస్తారు. కానీ నువ్వు విశ్వసించకపోయినా ఆయన దేవుడే. ఆయన నమ్మిన వారికి అద్భుతాలే కాదు, శ్రమలు కూడా వస్తాయి. ప్రభు అన్నాడు, నిశ్చయంగా మీకు ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది. గుర్తుపెట్టుకోండి, ఏం కలుగుద్దట? శ్రమ. అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి,
ఈ లోకమును జయించిన విజయం ఎవరిదన్నాడంటే అది యేసుక్రీస్తుదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం మన జీవితాల్లో పిల్లారా ప్రతి ఒక్కరు కూడా బహుమతి ఇవ్వబడుతుంది. లక్ష్యం ఏమిటో యేసులాగా ఉండాలి, యేసు వలె తయారు చేయబడాలి. ఆ లక్ష్యంతో మనం 2023వ సంవత్సరంలోని మనం అడుగు పెట్టాలి. ఎందుకనంటే కొత్త సంవత్సరం సంపూర్ణ సిద్ధపాటు కొరకు పిల్లరా కొన్ని ఆత్మీయమైనటువంటి స్తోత్రాలు దేవుని వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రతి వారి ఆశ తృష్ణ ఏంటంటే నేను కొత్త సంవత్సరంలో ఒక నూతనమైన తీర్మానంతో అడుగు పెట్టాలి, నూతనమైన ఉద్దేశంతో అడుగు పెట్టాలి. ఈ సంవత్సరం సాధించలేనివి వచ్చే సంవత్సరం ఏం చేయాలి, సాధించాలి. ఆశ తృష్ణ మనకెంతో ప్రాముఖ్యమైంది ప్రియులారా. అది సాధించాలంటే కొన్ని స్తోత్రాలు దేవుని వాక్యంలో నుంచి కొన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. పిలుపులకు రాసిన పత్రికలో ఇదే అధ్యాయం 3వ అధ్యాయంలో 12వ వచనంలో అంటున్నాడు, ఇదివరకే నేను గెలిచి తినని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని ఆయనను నేను అనుకొనటం లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొని వల్లని పరిగెత్తుచూ ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు 16 వరకు తర్వాత చదువుకోండి. ఒకటి పిల్లల ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి చెందామని మనం అనుకోవద్దు అంటున్నాడు. ఇదివరకే నేను గెలిచి తినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటం లేదు అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏమనుకోవటం లేదు. మన వాళ్ళు కొద్దిగా తెలుసు అనుకో, ఈ మధ్య మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం, నాకు అంతా తెలుసు అంటున్నాడు ఆయన. ఏం తెలుసు అంట? అంతా తెలుసు అంట ఆయనకి. గొప్ప గొప్ప ఫిలాసఫర్ చెప్పిన మాట ఏంటో తెలుసా? మాకు తెలిసింది సముద్రంలో ఉన్న నీటి చుక్క మాత్రమే, తెలియాల్సింది ఎంత ఉంది? సముద్రం అంత ఉందంట. గుర్తుపెట్టుకోండి, మనకు తెలిసింది ఏమనుకుంటా ఉంటే మనకు తెలియంది ఏది లేదు. ఈ మధ్యన ఒక యాంకర్ అంటున్నాడు, నాకు బైబిల్ అంతా తెలుసు, బైబిల్ అంతా చదివాను అంటున్నాడు. కొన్ని 10 సార్లు 100 సార్లు చదివిన వాళ్ళకే బైబిల్ ఇంకా నేనేం చేయాలనుకుంటున్నారు? చదవాలి, ఇంకా నేర్చుకోవాలి. త్రవ్విన కొద్దీ జీవజలపు ఊట, జీవజలపు బొగ్గ బయటకు వస్తుంది పిల్లారా. ఎందుకనంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నేను ఇదివరకే గెలిచి తిని గాని సంపూర్ణ సిద్ధి పొంది తినని నేను అనుకొనటం లేదు అంటున్నాడు. కొంతమంది పిల్లారా ప్రార్థన చేయటం, వాక్యం చెప్పడం వస్తే చాలు పిల్లారా. ఈ మధ్యలో ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా నేను పలానా చోటకి వాళ్ళు వెళ్ళే సహవాసానికి వెళ్ళటం లేదన్నాడు. మరి అవకాశం ఇస్తే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నేనేమన్నానంటే, నా దగ్గరికి వస్తే నువ్వు ఆశించే అవకాశాలు నా దగ్గర దొరకకపోవచ్చు. ఆయన అన్నాడు, మా ఇంట్లో డ్రమ్ము ఉందండి, కంజీరు ఉందండి అన్నాడు. అంటే ఆయన ఏం డిసైడ్ అన్నమాట, నువ్వు రావద్దంటే మా ఇంట్లో డ్రమ్ము కంజీరు పెట్టుకుని ఇంట్లో వాయించుకుంటాను అంటున్నాడు ఆయన. అంటే నాకు అంతా తెలుసు. ఏం తెలుసు? దాని కొరకు పిలుపు, ఏర్పాటు, ప్రత్యేకత, ఇతరులకు మాదిరి. ఎందుకనంటే దేవుని కొరకు సమర్పణ, ఒక త్యాగం, ఒక భారం లేకుండా ఏమనుకున్నాడంటే, నేను నా భార్య 2 పిల్లలు ఉంటాం కాబట్టి ఒక డ్రమ్ము 2 కంజీలు ఉన్నాయి, ఇంట్లో ఏం చేస్తాడు అతను? కొట్టుకుంటాడు. సరేనయ్యా అన్న. నేను ఇంకేం చేస్తాం, కొంతమంది ఏంటంటే డ్రమ్ము కంజీలు ఉంటే చాలు. మరి కొంతమంది కళ్ళు మూసి కళ్ళు తెరిచి దర్శనం చెప్తే చాలు. ఇక ఎందుకంటే నేను ఏదైనా చెప్పగలను. మా గురువు గారి దగ్గర ఏదో నేర్చేసుకున్నా, నాకే తెలుసు ఎక్కువ మా గురువు గారి కంటే. ఆయన ఏం చదువుకోలేదు, నేనైతే చదువుకున్నా. నేను రోజు 2 గంటలు ప్రార్థన చేస్తా, 1 గంట బైబిల్ చదువుతా. ఇలాంటి సొంత ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. కానీ పౌలు ఎలాంటి వాడు? ధర్మశాస్త్రాన్ని పూర్తిగా చదివినవాడు. పౌలు ఎలాంటి వాడు అనంటే, గమలీయేలు పాదముల యొద్దంట అసలు వారి దగ్గర ఉన్న విద్యలన్నీ నేర్చుకున్నాడు.
కానీ దమస్కు వెళ్తున్నప్పుడు శిలువ దర్శనములకు అవిధేయుడు కాకుండా విధేయుడయ్యాడు. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసుతో ఉన్న అనుబంధాన్ని గురించి తెలుసుకున్నాడు, ఆ ప్రవచనాల గురించి తెలుసుకున్నాడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు, ఎందుకు ఆయన తిరిగి లేచాడు, ఎందుకు రాబోతున్నాడు అనే సత్యాన్ని అపోస్తలుడు పౌలు క్షుణ్ణంగా తెలుసుకుని యూదులను ఒప్పించే ప్రయత్నంలో పలుమార్లు రాళ్లలో విడవబడ్డాడు, పలుమార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, పలుమార్లు అనేకమైన మిషనరీ యాత్రలు అనేకమైన ఆపదలు ఎదుర్కొన్నాడు. దేవుని కొరకు బ్రతికితే ఆయన కొరకే, చావైతే మరీ లాభమని తీర్మానం చేసుకున్న పౌలు యొక్క నిశ్చయత ఎలాంటిదయ్యా అంటే ఆయన అంటున్నాడు, నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందితను నేనేం చేయట్లేదు, అనుకోవటం లేదు అంటున్నాడు. అంటే మనకు కొంచెం తెలిస్తే ఏమనుకుంటాం, మనకంతా తెలుసు అనుకుంటాం. కానీ ఆయన అంటున్నాడు, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా నేను సంపూర్ణతలోకి రావాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది పిల్లారా. ఎందుకనంటే క్రీస్తు యేసు చేత ఆయన ఎలా పట్టబడ్డాడో వాటన్నిటిని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొన వల్ల నేను ఏం చేస్తున్నాను, అందరూ గమనించాలి. నేను దేని చేత పట్టబడ్డానో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పట్టుకున్నాడు, అవునా కాదా? ఎందుకంటే కొందరు వ్యాపారం చేస్తున్నకు పట్టుకున్నాడు, మరి కొంతమందిని బలహీన చేత పట్టుకున్నాడు, మరి కొంతమంది సత్యాన్వేషకుల్ని పట్టుకున్నాడు. ఎందుకనంటే ఆయా రీతులుగా ఒక్కొక్కరిని ఆయన పట్టుకున్నాడు. పౌలును పట్టుకున్న ఉద్దేశాన్ని చెప్తున్నాను. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొన వల్లని పరిగెత్తుచూ ఉన్నాను. అందరూలాగా నేను పరిగెత్తాలనుకోవటంలా, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, తన ఉన్నతమైన పిలుపుకు బహుమానం కొరకు, అంత మాత్రమే కాదు, దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ ఉద్దేశాన్ని నా జీవితంలో నెరవేర్పు కొరకు నేను ఎక్కడికి పరిగెత్తుతున్నానంటే గురి వద్దకు పరిగెత్తుచూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. నీ గురి ఎలా ఉంది? కొంతమంది అనుకుంటారు అద్భుతాలు జరిగితే దేవుడండి, ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తే దేవుడండి. కొంతమంది చెప్తూ ఉంటారు ఏమనంటే, ఈ సమస్య నుంచి కనుక యేసుబాబు బయటేస్తే మేము కూడా ప్రభువుని నమ్ముకుంటామండి అంటే. అటువంటి వారికి నేను చెప్పే సలహా ఏంటంటే, ముందు కళ్ళు ఎప్పుడు వేసుకుంటాం మనం? ఏమండి యువసాగర్, ఎప్పుడు వేసుకుంటాం? రోగం వచ్చినప్పుడా కదా? ఎందుకనంటే తగ్గిన తర్వాత ముందు పెళ్ళి వేసుకుంటామా? కొంతమంది అలా అనుకుంటున్నారు. ఏమని? తగ్గితే దేవుడిన, తగ్గకపోతే కాదు. ఈ శ్రమ నుండి తప్పిస్తే దేవుడు, లేకపోతే కొంతమంది దేవుడికి పరీక్ష పెడతా ఉంటారు. కానీ ఇక్కడ గమనించాలి, నేను వాళ్ళతో చెప్పేది ఒకటే. ఎందుకనంటే నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు చెప్పాడు. ఎందుకంటే నమ్మితే నా మహిమను మీరు చూస్తారు. కానీ కొంతమంది ఆయనకి లంచం ఇస్తారు. నువ్వు ఇది చేస్తే ఇది చేస్తా, ఇది చేస్తే ఇది చేస్తా, లేకపోతే లంచం ఇస్తే చేసేవాడేమి కాదు. అందుకని అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ప్రభు చెప్పాడు. ఎలా అడగాలి? అడిగేవారు విశ్వాసంతో అడగాలి, నమ్మకంతో అడగాలి. కొంతమంది ఎలా అడుగుతారంటే, ఇది కనుక చేస్తే నిజంగా చింతలమాడలో మునిచెట్టి ఆ వెంకయ్య గారు తల్లి గారు ఉండేదట. అప్పుడు ఆమె కోమాలో ఉందంట. రామారావు తాత ఆయన బంధం నుంచి స్టీవెన్ గారని బాలసంగారు అన్నగారిని పిలిపించి
గడ్డిలో పనుకున్నామని పార్క్ దగ్గర ఏదో మీటింగ్ పెట్టించాడంట. అరే నేను పాస్టర్ గారిని తీసుకొస్తా, ఆడు బతుకుద్దంటే మేము అందరం నమ్ముతా ఉన్నారంట. మొత్తానికి కోమాలో ఉందేమో, గడ్డిలో పడుకోబెట్టారేమో మన వాళ్ళు చెప్తా ఉంటారు అందరు. ఆ రాత్రి ప్రార్థన అయిన తర్వాత లేచి కూర్చుందంట. దేవునికి స్తోత్రం. మరి అప్పుడప్పుడు చల్లాయి గారు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి రావడం జరుగుతూ ఉండేది. ఏదో వచ్చేది అనుకుంటే కొద్ది రోజులు. కానీ మిగతా వారు ఎవరు ఎక్కడికి రాలేదు, దేవుని దగ్గరికి రాలా. అందుకని అన్నాడేమో యేసు ప్రభు, బేదలాదురు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నప్పుడు ధనవంతుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నా సహోదరులు 5 ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారయ్యా. ఒకసారి ఈ లాజర్ను భూమి మీదకి పెట్టి నీ సహోదరుడు అగ్నిలో కాలుతున్నాడు, ఇప్పుడన్నా మీరు మారు మనసు పొందమని ప్రకటించమని చెప్పాడు. అప్పుడు అక్కడ దూత చెప్తుంది ఏమనంటే, ఇక్కడ మోషే లాంటి, ఏలియా లాంటి ప్రవక్తలు చాలామంది భూమి మీద ఉన్నారు. వాళ్ళ మాట విన్నా వాళ్ళు రక్షింపబడితే తప్పించబడతారు. అంతేకాని లాజరు అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన మాట ఎవడు వినడు. దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ సద్వినియోగం చేసుకోకపోతే దాని యొక్క పర్యవసానం వాళ్ళే అనుభవిస్తారు. దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా సాధించవలసింది చాలా ఉంది. చాలామంది విశ్వాసులు ఈ సంవత్సరం తమ క్రైస్తవ నడకలో సంతృప్తి చెందామని అనుకుంటున్నారు. కానీ ఎందుకంటే వారు ఇతర క్రైస్తవులతో తమను తాము ఏం చేస్తున్నారంటే పోల్చుకుంటున్నారు. నేను వాళ్ళకంటే బెటరు, నేను ఎవరికంటే బెటరు? ఫలానా చర్చికి వెళ్ళే వాళ్ళకంటే నేను బెటరు, ఫలానా విశ్వాసి కంటే నేను బెటరు అని చెప్పేసి పక్కవారితో పోల్చుకుని వీళ్ళు ఏం చెందుతున్నారు అనమాట? సంతృప్తి చెందుతున్నారు, మేము పరిపూర్ణతలోకి వెళ్ళామని. కానీ పిల్లరా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి వారు ఇతర క్రైస్తవులతో తమను తాము పోల్చుకోవటం వలన, కానీ పౌలైతే ప్రస్తుతం ఉన్న తన ఆధ్యాత్మిక స్థితితో సంతృప్తి చెంది ఊరుకోలేదు. కానీ గతంలో తాను సాధించినవి అతనికి సంతృప్తి కలిగించలేదు. తన జీవితంలో క్రీస్తు ఇంకా ఎక్కువగా ఉండాలని పౌలు ఏం చేస్తున్నాడంటే ఆశిస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? మన జీవితంలో కూడా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అందుకని అంటాడు, ఇశ్రాయేలీలు మరి ఆ అరణ్య యాత్రలో మోషే అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నువ్వు నాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి ఏం చేయం, బయలుదేరి వెళ్ళము అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటాడు. దేవునికి స్తోత్రం. ఏలియా అంటాడు, ఇంకెందుకయ్యా ఆ యెజబెలు బయలు ప్రవక్తలను చంపిన తర్వాత ఈయన బయలు వృక్షం కింద కూర్చుని ఉన్నప్పుడు అంటాడు, ఇక చాలేనా ఆయన, యెజబెలు మంచిది కాదు, ఇక నా ప్రాణం తీసేసుకో అంటాడు. ఇక సాధించింది చాలే. మనోళ్ళు ఎప్పుడు అంటారు ప్రాణం తీసుకోమని? భర్త తిట్టినప్పుడు, పిల్లల మాట విన్నప్పుడు, ఎప్పుడు ఇంకా భార్య విన్నప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, ఇంకా ఇక చాలే కానీ ఇక తీసేసుకొని ఆయన, ఇక తీసేసుకో, ఇక భూమి మీద ఉండొద్దు. ఈయన కూడా అట్లా కలిగినట్టున్నాడు. ఎవరు? ఏలియా. ఎవరు అసలు? రోషము కలిగిన, ఎవరైనా రోషము కలిగిన ప్రవక్త, పౌరుషం కలిగిన వాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వాడు, ఆకాశం నుంచి అగ్ని దింపిన వాడు. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏమాగిపోయింది? వర్షం ఆగిపోయింది. ఆయన ప్రార్థన చేస్తే మళ్ళా వర్షము వచ్చింది. అటువంటి ఉన్నతమైన వాడు అంటున్నాడు, ఇక చాలే కానీ ఇక నా ప్రాణం తీసేసుకో, నేను జీవించిన జీవితం చాలే, ఈ యాత్ర జీవితం చాలే,
అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే దోత వచ్చి అంటుంది ఏమనంటే, ఇదిగో ఆహారం తిను ముందు, ఎందుకంటే నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు నేనేం చేశాను, సిద్ధపరిచాను. హల్లెలూయా. నీ శక్తికి మించిన ప్రయాణం. ఈ లోకంలో ఈ యొక్క సంవత్సరం గతించిపోతుందేమో, కానీ ముందు చూడాల్సిన ఎన్నో ఉన్నాయి, నువ్వు సాధించాల్సిన ఎన్నో ఉన్నాయి, ఎన్నో అనుభవాలు ఎదుర్కోవాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే నీ తర్వాత తరం వారికి నువ్వు అనేకమైన మాదిరిగా ఉంచి వెళ్లాల్సినవి కూడా చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్ర. నీ పిల్లలకు కూడా వాటిని విడిచిపెట్టి వెళ్ళవలసినవి చాలా ఉన్నాయి. నువ్వు ఎక్కడికి రావాలంటే పరిపూర్ణతలోనికి రావాలి. హల్లెలూయా. కొంచెం తెలిస్తే అంతా తెలుసు అనుకునే మనం. పౌలు అన్నీ తెలిసిన ఏమంటున్నాడు? నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను, నేను ఏం చేయట్లేదు, ఎందుకంటే నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతున్నా దాని కొరకు నేనేం చేస్తున్నానంటే పరిగెత్తుచూ ఉన్నాను. ఎందుకంటే మనం యేసులా ఎప్పుడవుతాం? ఆ పరలోక పిలుపు ఎప్పుడు జరుగుతుంది? రాకడ జరిగినప్పుడు మనం యేసులా ఉంటాం. క్రీస్తులా ఉండేటందుకు కృషి చేయటమే మన యొక్క లక్ష్యమై ఉంది. ఎందుకంటే శాయశక్తులా ప్రయత్నించి గరిష్ట ఏకాగ్రతతో ఈ పరుగు పందెంలో మనం ఏం చేయాలి? కొనసాగాలి. అలా కొనసాగటం వల్ల అప్పుడు మనకు ఇవ్వబడినటువంటి బహుమానం ఏమంటే, ఒక రోజున మనము ఎత్తబడినప్పుడు యేసులా తయారవుతాం. కాబట్టి మనల్ని ఏది ప్రేరేపిస్తుంది? దేవుని పిలుపు. మనం ఈ లోకం నుండి దేవుని సన్నిధికి పిలువబడే వెలుగులో మనం జీవించాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దాని కొరకు మనం క్రీస్తులాగా చేయబడాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆ బహుమతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనంటే ఆ రేసులో నడవడానికి మనం ఎంత నిబద్ధతతో ఉండాలో, నీచమైన వాటి వైపు చూడకుండా, పనికిమాలిన వాటి వైపు చూడకుండా, ఎందుకనంటే ఓడిపోకుండా మనను లక్ష్యం వైపు పరిగెత్తేలా ప్రేరేపించే దేవుని వాక్యం మీద, పరిశుద్ధ జీవితం మీద మనం ఏం చేయాలంటే శ్రద్ధ వహించాలి. దేవునికి స్తోత్ర. అందుకంటే 2 తిమోతి 4:7 ఏమంటాడు ఆయన? పౌలు గారు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిను, నా పరుగు విశ్వాసమును. 8వ అన్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. ఏంటంటే అనుగ్రహించేది? బహుమానం అండి. ఎవరికంటే బహుమానం? పౌలు ఒక్కడికేనా? దేవుని ప్రత్యక్షతను ఆశపడే, అపేక్షించే వారి అందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో మనం ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనం సంతృప్తి చెందామని అనుకోవద్దు పిడారా. ఎందుకంటే పౌలు అంత గొప్ప వ్యక్తి, ఫిలాసఫర్. ఆయన అనుకోవటం లేదు నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందానని. నా ఎదుట ఏముంది? ఇంకా పరుగు పందెం ఉంది, ఇంకా ఓపిక ఉంది. దాని కొరకు నేను పరిగెత్తాలి. పౌలు యొక్క ఉద్దేశం అదే. నేనేమన్నానంటే మంచి పోరాటము, నా పరుగు ఏం చేశాను నేను? నా విశ్వాసాన్ని ఎప్పటి వరకు? అంతం వరకు. మనం ఎవరు ఈ లోకంలో? నే యాత్రికుడను, నా పయనం యేసుతో. అందరూ చప్పట్లు కొడుతూ క్రీస్తుతో పంజర్లు. నా పయనం యేసుతో, నా పయనం
పయనం కృష్ణతో నీ రాత్రి కూడాను నీ క్రైస్తవుడను నా పయనం యేసుతో నా పయనం కృష్ణతో. హల్లెలూయా. మనం ఎవరుంటే ఈ లోకంలో యాత్రికులము, పరదేశులం. ఈ పరుగు పందెంలో మనము ఆ యొక్క నీతి కిరీటాన్ని, ఆ బహుమానాన్ని పొందాలి అనంటే మనం మంచి పోరాటాన్ని ఏం చేయాలి? మనం ఈ సంవత్సరపు చివరి దినాల్లో పిల్లారా మనం గురి యొద్దకు పరిగెత్తాలి. ఏం పొందడానికి? బహుమానం పొందడానికి. అందుకనే వాక్యం సెలవిస్తుంది పిల్లారా, నువ్వు ఎలా పరిగెత్తుతున్నావు ఒకసారి నువ్వేం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? లక్ష్యం వైపు పరిగెత్తేటప్పుడు పరిశుద్ధ జీవితం మీద శ్రద్ధ వహిస్తున్నావా? లేక నీచమైన వాటి వైపు, అనవసరమైన వాటి వైపు, దేవునికి విరుద్ధమైన వాటి వైపు, దేవునికి ఇష్టం లేని వాటి వైపు పరిగెత్తుతూ నేనేదో సాధించాలే అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నట్లయితే నీకంటే బలహీనుడు, బుద్ధిహీనులు ఎవరు కూడా ఉండరు. పనికి మాలిన వాటి వైపు కాదు, నిబద్ధతతో పరిశుద్ధత వైపు, నీతి వైపు మనం ఏం చేయాలి చెప్పండి? పరిగెత్తాలి. మంచి పోరాటము పోరాడాలి. మన విశ్వాసం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. కొంతమంది కొద్దిగా శ్రమ రాగానే, కొద్దిగా ఇబ్బంది రాగానే, కొద్దిగా ఆటంకం రాగానే, కొంత ఇబ్బంది ఎదురైతే ఆపేస్తూ ఉంటారు. నో నో నో. ఎందుకనంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందుకంటే నీ విశ్వాసాన్ని కలుగు పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని గుర్తెరగాలి. ఏం కలుగు చేస్తుంది? నిరీక్షణ. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని గుర్తెరగాలి. చాలా పలుమార్లు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు వెనకంజి వేస్తున్నాం. నిబద్ధతతో పోరాడడానికి బదులుగా అలా కాకుండా జీవిస్తున్నాం. పరిశుద్ధ జీవితం మీద కాకుండా ఆదివారం ఆరాధనకి వెళ్తే చాలే, బుధవారం ఆరాధనకి వెళ్తే చాలే, సంవత్సరం చివరిలో ఈ 40 దినాలు, 30 దినాలు, 20 దినాలు, 10 దినాలు, 3 దినాలు ఉపవాసం ఉంటే చాలే అని ఒకవేళ మనం సరిపెట్టుకుంటూ ఉన్నట్లయితే దేవుడి రోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాయి. ఎందుకనంటే నిబద్ధతతో పరిశుద్ధత వైపు మనం పయనిస్తున్నామా లేదా? నీకు తెలుసు ఇది చేయకూడదని, నీకు తెలుసు ఈ స్థలంలో నేను నిలబడకూడదని, నీకు తెలుసు ఈ మాట మాట్లాడకూడదని. ఎందుకనంటే దానివల్ల నా తండ్రి నామానికి నేను అవమానం తెచ్చిన వాడిని అవుతాను. ఈ మధ్యన కొడాల్లో ఒక సహోదరి రాణి అని ఆవిడ ఒక సాక్ష్యం చెప్పింది. ఆమె టైఫాయిడ్ జ్వరం వచ్చి, డబుల్ టైఫాయిడ్ వచ్చి మంచంలో పడిపోయింది. ఆమె మంచంలో పడిపోతే మన విశ్వాసులు వస్తున్నారు పెద్దలు. వాళ్ళ అమ్మ సరోజిని అనమాట, ఆవిడని అడ్డం పడింది. ఏమైనా అడ్డం పడిందంట? ఒకటే, అమ్మ మా అమ్మాయి చావు బతుకుల మధ్య ఉంది, ఒకసారి వచ్చి ప్రార్థన చేయమన్నారట. ప్లస్ ఆమె ఏమో మరి దుర్గమ్మ ఏదో వేసిందంట, చాలా విగ్రహారాధన, బహుదైవారాధన చేసేదంట ఆమె. అందుకని వీళ్ళందరూ వెళ్ళి ప్రార్థన చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే భయపడ్డారు. భయపడినప్పుడు అది బుధవారం రాత్రి, నేను కూడా ఎక్కడి నుంచో కొడాలి చర్చికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు పెద్దలందరూ వచ్చి, అయ్యా ఇట్లా సరోజనం గారు ఇట్లా అడ్డం పడింది, మరి ఒకసారి వచ్చి మీరు వేస్తే మీతో పాటు మేము కూడా వస్తాం అని చెప్పారు. చెప్పినప్పుడు సరే వెళ్దామన్నా. 10:30 అయింది ఇక్కడ ప్రార్థన ముగిచ్చేటప్పటికి. ఇప్పుడు ఏమైపోయిందంటే కరెంటు పోయింది, అంతా ఎలా ఉంది ఇప్పుడు? చీకటిగా ఉంది. సరే వాళ్ళు ఇష్టచూపల. నేను కూడా ఏం చెప్పానంటే ఈ రాత్రి ప్రార్థన చేసుకుని నేను కూడా రేపు వాళ్ళ ఇంటికి
వస్తానులే అని చెప్పి చెప్పండి, ఆ మాట రాలేదనుకోవద్దు అని చెప్పమని చెప్పాను. ఉదయం 9 గంటలకి వారింటికి వెళ్ళాను. అక్కడ 2-3 పెద్దలు తీసుకుని వారింటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆవిడ మంచంలో ఉంది. ఆవిడ బ్రతికి మీద ఆశ లేదు. తన భర్త పేరు రాజు, ఈమె పేరేమో రాణి. వాళ్ళ అల్లుడు చనిపోయాడంట, కూతురు ఉంది, వాళ్ళకి 2 చిన్నపిల్లలు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటమ్మా అంటే ఇది అని చెప్పింది పరిస్థితి. నేను కూడా వాళ్ళకి కొన్ని మాటలు చెప్పాను. ఇంతకీ యేసు ప్రభు మీద నీకు నమ్మకం ఉందా? ఆయన చేస్తాడని నువ్వు నమ్ముచున్నావా? అయితే నేను నీ కొరకు ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉన్నది ఎక్కువ దేవుని ప్రజలే, క్రైస్తవులుగా ఉన్నవారే. కానీ అక్కడ 5-6 కుటుంబాలు ఎట్లా ఉన్నాయంటే బహుదైవారాధనతో నిండి ఎవరు చేయనటువంటి మాలలు ఇవన్నీ ఆవిడ చేస్తా ఉంది. అటువంటి పరిస్థితుల్లో వారి దగ్గరికి వెళ్ళి విషయాలు చెప్పి ఆమె కొరకు కొబ్బరి నూనె తీసుకుని నూనె రాసి, ఎవరైనా రోగి ఉంటే ఏం చేయమన్నాడు? నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాం, వచ్చాం. ఆవిడ అప్పటి వరకు భోజనం చేయలేదంట. ఆ రాత్రి తానే లేచిందంట. ఆ సాయంత్రం ఆ రాత్రి ఆకలేసిందంట, భోజనం చేసిందంట. నేను బుధవారం అంటే గురువారం వెళ్ళాను. ఆదివారం ఆవిడ ఎక్కడికి వచ్చిందంటే రాణి కోసం అందరూ ప్రార్థన చేయండి అని చెప్తున్నాను. ఆవిడ ప్రార్థన చేసుకోవటానికి వచ్చింది చర్చిలోని. అది చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రాణి నేనే అంది ఆవిడ. నేను మంచంలో చూసిన ఆవిడేనా అన్నట్లుగా ఉందన్నమాట ఆవిడ. ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూసిన తర్వాత ఆ మంది, అయ్యా నేను ఇంట్లో ఇంతకుముందు చేసినవన్నీ తీసేశాను అంది. సరే, మళ్ళీ వాళ్ళు ఏం శోధిస్తే అని మళ్ళీ తర్వాత చిన్న ప్రార్థన చేసి రావటం జరిగింది. అయితే ఈ మధ్యన వారింటికి నేను వెళ్ళినప్పుడు ఆవిడ సాక్ష్యం చెప్పింది. అయ్యా నేను ప్రతి వాళ్ళ మీదకి ఏదో విషయంలో తగాదాకి వెళ్ళేదాన్ని, గొడవకి వెళ్ళేదాన్ని. ఎవరు చెప్పి నేను అడగలా, ఆవిడే చెప్పింది. మీ వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చుకున్నాను. నన్ను ఎవరేమన్నా అన్నా నేను అయిన దానికి కాని దానికి ఎవరో ఒకరితో ఏం పెట్టుకునేదంట? తగాదా పెట్టుకుని తిట్టేదంట. అయ్యా నేను దేవుని నమ్మాను కాబట్టి దాన్ని విడిచిపెట్టాను అంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి సాక్ష్యమే కాదా? అంటే మన జీవితంలో బ్రతుకు మార్చుకోవటం, మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవటం. ఎందుకంటే ఇంతకుముందు నేను లోకంలో ఉన్నా, ఇప్పుడు ఆవిడ ఎక్కడికి అడిగేస్తుంది? సంపూర్ణతలో అడిగి వేస్తుంది, నేర్చుకోవడానికి అడిగేస్తుంది. కారణం ఆవిడ స్వస్థత పొందడం ప్రాముఖ్యమేం కాదు, ఆవిడ జీవితాన్ని మార్చుకోవడం అనేది ప్రాముఖ్యం. పనికి మాలిన వాటి వైపు కాకుండా పనికొచ్చే వాటి వైపు ఏం చేస్తుందంటే అడుగులు వేస్తాం. మనం కూడా ఏదైనా షాపుకి వెళ్తే కుళ్ళిపోయింది ఇస్తే ఇష్టపడతామా? ఏమైనా కాయలు కొంటానికి వెళ్తారు చాలామంది. ఒకప్పుడైతే కొద్దిగా లేదు కాబట్టి పైన కట్ చేసుకుని తినేవాళ్ళు. ఇప్పుడు ఆ టైప్ ఉందా? లేదు. డాగ్ వచ్చిందనుకోండి, సగం రేటుకు వస్తుందని ఇంకా తక్కువగా దాన్ని కట్ చేస్తే కొనుక్కోలేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎంతైనా పెట్టు, మేలువైందే తీసుకుంటున్నారు. ఒకప్పుడు గేదెల కోసం కూర్చునేవాళ్ళు కట్ల దగ్గర, ఎందుకంటే పనికిరాని కాయలను తీసుకెళ్ళడానికి వేయొచ్చు అని. కారణం ఏంటంటే ఎవరైనా మేలైన దాన్ని ఆశిస్తున్నారే. మన ప్రభువు మన నుంచి దాన్ని ఆశించడా? ఆశిస్తాడా లేదా? ఆశిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశిస్తాడు ఆయన. అందుకని ఒక రోజున దేన్ని ఆశించాడు ఆయన? అంజూరపు కాయల కోసం ఆశించాడు. ఆశించి ఏమంటున్నాడు? శిష్యులు ఆయన అక్కడికి వచ్చారు. చూస్తే ఎలా ఉందంట ఆ చెట్టు? ఆకులతో చాలా పచ్చగా ఉంది. అంజూరపు చెట్టు గుణమేంటి? మామూలు చెట్లన్నీ ఎలా ఉంటాయంటే ముందు ఏమొస్తాయి? చెట్టు వచ్చిన తర్వాత ఆకులు వచ్చి పువ్వు వచ్చి తర్వాత ఏమొస్తుంది? కాయ వస్తుంది. కానీ అంజూరపు చెట్టు తత్వం ఏంటి? ముందు కాయలు తర్వాత ఆకులు వస్తాయి. దాని యొక్క తత్వం అలాంటిది. అందుకని ఆకులు కొని ఎవరి వైపు చూశాడంట? అంజూరపు చెట్టు వైపు చూస్తే ఆకులు కనబడి అంట, కానీ ఏం కనబడలేదు? కాయలు కనబడలేదు. దేవునికి చాలా కోపం వచ్చిందండి.
ఎందుకు ఈ నేల దీనివల్ల వ్యర్థమైపోవాలి? దాన్ని తీసేయండి. అక్కడ మరో విత్తనం పెడితే మరొకటి ఏం చేస్తుంది? అక్కడ ఫలిస్తుంది అని చెప్పాడు. ఎందుకనంటే పనికి మాలినతనంగా ఉండడానికి వీల్లేదు, పనికిరానిదిగా ఆ చెట్టు ఉండడానికి వీల్లేదు, నువ్వు కూడా పనికిరాని వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఒక వ్యక్తి పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు గొప్పవి, ఆలోచనలు గొప్పవి, నీ పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక గొప్పది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుని కొరకు ఒక శ్రేష్టమైన ఫలించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనలో పాటలు పాడేవాళ్ళు, అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా, అందరూ అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా, పుష్పించలేక ఫలింపలేక, పుష్పించలేక, ఫలింపలేక వేడే మృగిలావనేవే, వేడే మృగిలావనేవే, వేడే మృగిలావనేవే, వేడే మృగిలావనేవే, ఆకలి గని నీ వైపు చూడా, ప్రభు యేసుకు ఆకలి గని నీ వైపు చూడా, చప్పట్లు కొడుతూ ఆశా నిరాశ ప్రభు యేసుకు, ఇకనైనా నీవు నిజమైన ఫలములే, ఇకనైనా నీవు నిజమైన ఫలములే ప్రభు కొరకై ఫలింపలేవా, ప్రభు కొరకై ఫలింపలేవా, ప్రభు కొరకై ఫలింపలేవా, ప్రభు కొరకై ఫలింపలేవా. హల్లెలూయా. ఎవరి కొరకు? ప్రభు కొరకు నువ్వేం చేయాలి? ఫలించాలి. అందాల ఉద్యానవనం అంటే సంఘం. నువ్వు మోడుగా ఉండడానికి వీల్లే. ఫలించే చెట్టును ఇష్టపడతా, నువ్వు కూడా ఏం చేయాలంటే ఫలించాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా, ఏమనంటే నాకు మాత్రమే కాదు కానీ తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును అంటున్నాయి. ఎందుకంటే మంచి పోరాటం, మంచి పరుగు. ఎందుకంటే నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక నా కొరకు ఉంచబడింది ఒక బహుమానం. మనము 2023 అనే బహుమానం కొరకు ఎలా ఎదురు చూస్తున్నామో దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఓ బహుమానం ఇవ్వాలని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు అన్నమాట, క్రీస్తు యేసునందున్న ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందాలని ఎక్కడికి పరిగెత్తుతున్నాడట? గురి వద్దకు పరిగెత్తుచున్నాను. అందుకనే పౌరంటూ నేను ఇదివరకే ఏదో సాధించాను, గెలిచాను నేను అనుకోవటం లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడి తినో, ఎందుకనంటే నేను దాని పట్టుకొని వల్లని పరిగెత్తుచూ ఉన్నాను. నువ్వు కూడా ఏం చేయాలి? దేవుడిని ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో కూర్చోబెట్టాడు. ఒక ప్రత్యేకతను దేవుడు ఎందరికో లేని భాగ్యం దేవుడికి ఇచ్చాడు. కోట్లాది ప్రజలు దేవుడిని గుర్తించాడు, కోరుకున్నాడు, తన ప్రియ బిడ్డగా నిన్ను ఆయన చేసుకున్నాడు. నీడలాయన తలంపులు అధికమైనవి, నీడలాయనకున్న ఉద్దేశములు గొప్పవి. ఆ విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు ప్రియులారా. కొన్నిసార్లు నేను ఎందుకు పనికిరాను దాన్ని, నేను ఎందుకు పనికిరాను అండి, నా వల్ల ఏం కాదు, అలాంటి మాటలు ఎప్పుడు కూడా
అనుకోటానికి లేదు. దేవునికి నీ ఎడల కూడా ఒక ఉద్దేశం ఉంది, ఒక తలంపు ఉంది, ఒక ఆలోచన ఉంది. నీ ద్వారా దేవుడు ఏదో గొప్పది చేయబోతున్నాడు. మనం ఎప్పుడైతే మన వల్ల కాదు అనుకుంటామో అప్పుడే దేవుడు తన కార్యం నీ పక్షాన్ని చేయడం ప్రారంభిస్తాయి. అందుకనే పౌలు అనుకుంటున్నాడు ఏమనంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా నేను సంతృప్తి చెందానని అనుకోవటం లేదు. రెండవదిగా ఎందుకంటే కొత్త సంవత్సరం సంపూర్ణ సిద్ధపాటు కొరకు రెండవ సూత్రం ఏంటంటే, ఇంకా సాధించాలనే ఆసక్తి మనం కలిగి ఉండాలి. అందరూ చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ఇంకా సాధించాలనే ఆసక్తి. దేవుని విషయంలో మనలో ప్రతి ఒక్కరూ కూడా పూర్తి నిశ్చయతతో శ్రద్ధాశక్తులు చివరిదాకా చూపాలని పౌలు యొక్క కోరిక ప్రియులారా. అందుకనే సంపూర్ణ సిద్ధి పొందితులు నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తం పట్టబడ్డానో దానిని పట్టుకొని వల్ల నేను ఏం చేస్తున్నాను? పరిగెత్తుచూ ఉన్నాను. పౌలు యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. అందరు ఇక్కడే ఉన్నారా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. మీరు ఎందుకనంటే ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఒక మాట మనకు గుర్తొస్తుంది. ఏమనంటే, సోమరులు మనం ఏం చేయకూడదట? కాకూడదు. అందుకనేమో దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని ఏమపేక్షిస్తున్నాడంట? ఇది వరకు మీరు ఏదైతే కనుపరిచారో మీరు మందులు కాక అంటున్నాడు. విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకునే వారిని మీలో ప్రతివాడు మీ నిరీక్షణను పరిపూర్ణమగు నిమిత్తము కనపరిచిన ఆసక్తిని ఎప్పటి వరకు? ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఇంకా అద్భుతంగా ముందుకు సాగాలన్న యథార్థమైన బలమైన కోరిక మనలో లేకపోతే ఆత్మీయ జీవితంలో వెనకకి ఏమైపోతామంటే జారిపోయే ప్రమాదం అనేది ఉన్నది పిల్లారా. ఈ లోకంలో మన జీవితాంతం క్రీస్తులో నమ్మకంగా ఉంచుతూ ఆయనకు సేవ చేస్తూ పోవడమే ముఖ్యమైనటువంటి లక్ష్యంగా, విశేషమైనటువంటి లక్ష్యంగా నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని ఎప్పటి వరకు? తుదమట్టుకు. ఎప్పటి వరకు చెప్పండి? అందరూ చెప్పండి. ఎప్పటి వరకు? శ్రమ వస్తేనా? బాధ వస్తేనా? ఏదో నువ్వు అనుకున్నది జరగలేకపోతే వెనక్కి జారిపోవడమా? కాదు. ఎప్పటి వరకు? తుదమట్టుకు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, తుదమట్టుకు. మనం పడతారు, నా ప్రాణ తవరకు మట్టిలో అందరూ ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా అందరూ ప్రేమించేదా 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 నా ప్రాణము
ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించిన యేసు రాజా నిన్నే ఆరాధించేదా. ఎప్పటి వరకు అంట? నేను మట్టిలో మహిమలో. హల్లెలూయా. మట్టిలో మాత్రమే కదా, ఎక్కడ చేరాలి? మహిమలో చేరాలి. మహిమలో చేరే వరకు ప్రభుని మనం ఏం చేయాలని చెప్పండి? మనం ఎప్పటి వరకు అపేక్షించాలి? ఎందుకనంటే మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచాలి. కొంతమందికి ప్రారంభంలో ఉంటుంది ఆసక్తి, కొద్ది రోజులు పోయిన తర్వాత కొద్దిగా సన్నగలు వెళ్దాంలే, చూద్దాంలే, ఇంకా 2 రోజులు ఉందిగా, ఇంకా టైం ఉందిగా, ఇప్పుడే ప్రార్థన, ఇప్పుడే పాటలు, వాక్యంలోకి వెళ్దాంలే, అయ్యగారు ఏమనరులే, అమ్మగారు ఏమనరులే. అసలు మనం లేకపోతే అక్కడ ఏముంది? అసలు ఏముందా అని దేవుడు ఒకసారి ఇట్లా అన్నాడు అనుకోండి, అప్పుడు తెలుసుద్ది ఏముందో. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషులకు కనబడవాలని కాదు, ఎవరు కనబడాలి? దేవునికి కనబడాలని మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. కొందరు పరిచర్యలు ఎవరికో కనపడతాయి, మనుషుల వరకే. కానీ పిల్లరా, నిన్ను చూచేవాడు ఎవరు? ఆయన ఏం పేరు? సూచుచున్న దేవుడు ఆయన. అందుకని ఎప్పటి వరకు? 2022 వరకా? అంతము వరకు. 23 వరకేనా? 30 వరకేనా? ఎప్పటి వరకు? అంతము వరకు పిల్లారా. అందుకని మరో పాట పాడతాం. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చేనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చేనా నేను విడువానయ్యా. రక్తము చెందే సాక్షిగా నన్ను నిశ్చయం నిశ్చయమే. రక్తము చెందే సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసు రాజా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. ఎప్పటి వరకంట? రక్తము చిందైనా సరే, అంటే అలాంటి పరిస్థితి వచ్చిన నేనేం చేస్తాను తెలుసా? నీ సాక్షిగా ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు? అంతము వరకు, తుదమట్టుకు. ఎందుకంటే మన యాత్ర ముగియ వరకు, మన మహిమలో చేరే వరకు. ఎందుకంటే మీ నిరీక్షణ పరిపూర్ణముగు నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు. హల్లెలూయా. అంతకంతకు మన ఆసక్తి ఏమవ్వాలి? కొంతమందికి ఏమైపోద్ది? తగ్గిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు ఏం కావాలి? మన వాళ్ళకి కొత్త నీరు కావాలి కదా. కానీ దేవుని వాక్యం వల్ల మన ఆసక్తి ఏమై ఉండాలి తెలుసా? అంతకంతకు ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. అంతకంతకు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఆయన ఆసక్తిని మనం ఏం చేయాలంటే కనపరుచుకోవాలి. ఆయన వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూడాలి. నా వల్ల దేవుని పని ఏం జరుగుతుంది? నా వల్ల నా కుటుంబానికి ఏం మేలు జరుగుతుంది? నా వల్ల సమాజానికి ఏం మేలు జరుగుతుంది? నా మట్టుకు నేనే ఉన్నానా? దేవుని కొరకు ఏమైనా ఆలోచన
చేస్తున్నానా? ఈ క్లిష్ట పరిస్థితులు ఎలా దేవునితో గడపగలను? ఎందుకంటే పరిస్థితులు ఎలా మారుతాయో మనకి మందిరాలు ఉండవచ్చు, కూలిపోవచ్చు. బైబిల్ ఉండవచ్చు, చించి కాల్చివేయబడవచ్చు. అందుకే ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఒక కాలం వస్తే బైబిల్ దొరకదని. అందుకే బైబిల్ అంతా ఎక్కడ పెట్టేసేటప్పుడు ఫోన్లో ఉంది. ఎవరు కావాలనుకుంటే అప్పుడు నెట్ ఆగిపోతే ఏదైనా బాగోలేదని తప్ప ఆ యాప్ అందులో అలాగే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చూడవచ్చు. దేవుని స్తోత్రం. అవునా కాదా? ప్రయాణంలో చదవచ్చు. ఎందుకంటే బైబిల్ మన చేతిలో ఉంది, దేవుని వాక్యం మన చేతిలో ఉంది. అనుకూలతలు ప్రతికూలతలు జీవితంలో ఎదురవుతాయి. అయితే నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఇంకా సాధించాలనే ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది ఆసక్తి విషయంలో మాంజిరైపోతున్నారు. అందుకని అన్నాడు, ఆత్మయందు ఏం కలిగి ఉండాలంట? తీవ్రత కలిగి. ప్రార్థన ఏం చేయాలి? పట్టుదల కలిగి. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. సోమరులు కాకూడదు, వెనకంజ వేయకూడదు. ప్రార్థన మన జీవితాలను కట్టేది. ప్రార్థన ప్రభుతో సహవాసం చేసేది. ప్రార్థన మనం ఏ అంశాలైతే దేవుని దగ్గర అడుగుతామో పొంది ఉన్నామని ఒక నిరీక్షణ దేవుడు మనకు ఇచ్చేది. హల్లెలూయా. కొంతమంది కనబడిన మా కోసం ప్రార్థన చేయండి అమ్మా, మా కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు చేయరు, మనం ఏం చేయాలంట? వాళ్ళు అన్యులైతే వేరే సంగతి. నువ్వు ధన్యులు కూడా ఏం చేయరు, వాళ్ళు చేయరు. దేవుడిని ఎందుకు పిలిచాడు? ధన్యతగా ఉండడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. అన్యులుగా ఉండడానిక? దేనికి? దీవించబడిన వారిగా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండేటకు దేవుడు నిన్ను పిలిచాడు. అందుకని నువ్వు దేని కొరకు ఎదురు చూడాలంటే బహుమానం కొరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. నేను ఇదివరకే పరిపూర్ణత చెందానని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఇంకా సాధించాలనే ఆసక్తి నీవు కలిగి ఉండాలి. ఏం సాధించాలి? దేవుని కొరకు ఏం సాధించాలనుకుంటున్నావు? చదువులో ఉద్యోగం సాధించాలని, వ్యాపారంలో మరో మెట్టు పైకి ఎక్కాలని, నువ్వు చేయుచున్న పనిలో మరింత దేవునికరంగా మార్చబడాలని ఎలా ఆశిస్తావో ఆధ్యాత్మికమైన స్థితిలో మరింత అధికమైన స్థితిలో మీరు వెళ్ళాలి. పౌలు అంటాడు, మీరు ఇంకా బలమైన ఆహారం తినేవాళ్ళుగా ఉండాలి, ఇంకా పాలు తాగేవాళ్ళుగానే ఉండాలి. ఎందుకనంటే మీరు ఇంకా నేర్చుకునేవారిగా మాత్రమే కాదు, ఇతరులకు నేర్పేవారిగా మీరు ఉండాలి అని పౌలు యొక్క ఆశ. మూడవ సూత్రం ఏంటంటే పిల్లరా, మనం బహుమానం పొందడానికి మూడవ సూత్రం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. కొత్త సంవత్సరంలో సంపూర్ణ సిద్ధపాటు కొరకు మూడవ సూత్రం ఏంటంటే పిల్లరా, వెనక ఉన్న వాటిని మనం ఏం చేయాలట? మరచిపోవాలి అంటున్నాడు. ఇక్కడ రాయబడి చూడండి ఏమని? సహోదరులారా, 13వ వచనం, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. ఏం మరుస్తున్నాడంట? మనం గతం కన్నా కూడా భవిష్యత్తు ముఖ్యం కనుక వెనక ఉన్న వాటిని ఏం చేయాలి అంటే అన్నీ మర్చిపోమని కాదు. పౌలు తన పాత జీవితం మీద తన ఆలోచనలను ఉంచుకోలేదని దీని అర్థం. పిల్లారా, పాత జీవితం తనను వశపరచుకోకూడదని అతని ఉద్దేశం. అతనికి గతం కన్నా భవిష్యత్తే ముఖ్యం. గతంలోని తన జయాపజయాలను వెనక విడిచిపెట్టి మనం ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే వెనుక ఉన్న వైఫల్యాలను మర్చిపోవాలి, లేకపోతే వెనుకున్న అపజయాలు రాబోయే సంవత్సరంలో మనం సాధించబోయే విజయాలను నియంత్రిస్తూ ఉంటాయి. ఏమని నియంత్రిస్తాయి అంటే ఇక నీవు చేయలేవు, ఇక నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కాదు, ఇక నీవు చేయలేవు అని పలుమార్లు ఏం చేస్తారయ్యా అంటే మళ్ళీ నిరాశపరుస్తుంది. పిల్లలు, నీ వల్ల ఏమవుద్ది? ఇంకా
నీకు దేవుడు ఎక్కడున్నాడు? ఏ భార్య అంటది, ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి? ఏమంటుంది? దేవుణ్ణి అంటే తన ఉద్దేశం ఏంటి? దేవుడు ఉంటే ఎందుకు నీ పిల్లలు చచ్చిపోవాలి? దేవుడు ఉంటే నీ సంపద ఎందుకు పోవాలి? దేవుడు ఉంటే ఎందుకు నీకు ఇంత నష్టం? నీ పని వాళ్ళు ఎందుకు చనిపోవాలి? నీ దాసదాసులు ఎందుకు పోవాలి? ఎందుకంటే పౌలుకున్నటువంటి ఆలోచన మనం అర్థం చేసుకోవాలి పిల్లారా. ఎందుకు ఇలా జరగాలి? ఏబుకున్న ఆలోచన మనం ఆలోచన చేస్తే నా దేవుడిచ్చాడులే ఒక విధానం. చాలాసార్లు పురుషుల ఆలోచన వేరుగా ఉంటుంది, స్త్రీల ఆలోచన వేరుగా ఉంటుంది. ఒక ఆయన అన్నాడంట, ఏమంటే నేను ప్యాకాట్కి వెళ్ళి జోదానికి వెళ్ళి లక్షలు పోగొట్టిన ఇంట్లో ఏం మాట్లాడరండి, కానీ ఇంటికాడ నుంచి క్యారేజీ కడతారండి చిన్న బాక్స్, అది కానీ ఇంటికి తేకపోతే ఏం చేస్తారంట? ఆ బాక్స్ ఏదని చెప్పేసి, ఏమండి అది చిన్నదే కానీ నేను ఈ పెద్ద ఎన్ని పోగొట్టినా నా భార్య నన్ను ఏమందో, కానీ ఒక టిఫినో ఒక బాక్సో ఒక ప్లాస్కోనో ఒక వాటర్ బాటిల్లో తీసుకెళ్తే అది ఇంకా తేలేదని ఏం చేద్దాం రోజు? అదే మర్చిపోయినా ముందు ఆ డబ్బుల కంటే ఈ బాక్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుందండి అన్నాడు. అంటే కారణం వీళ్ళకి ఏది? ఇంకా బాక్సే. ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఇస్తారు, ఒక కేజీ ఉల్లిపాయలో లేకపోతే ఒక గ్లాసు మంచినూనె ఇచ్చారనుకోండి, ఇదే పక్కన వాళ్ళకి ఇది ఇచ్చాం అది ఇచ్చాం. దానికంటే ఎక్కువ పోయిన ఏమి రావు, గుర్తుకు రావు. ఇంటి పక్క వాళ్ళు ఏదో అడిగింది ఇదే గుర్తు వస్తుంది తప్ప ఎక్కువ పోయిన ఏమి రావంట, గుర్తుకి రావు. చిన్న వాటి కొరకు ప్రాకులాడతారు. కానీ ఇంత పోగొడుతున్నాను, నువ్వు ఆడొద్దని మాత్రం అనలే, నువ్వు వెళ్ళొద్దని అల్లా. కానీ మరి కొంతమంది ఆలోచన ఇలాగే ఉంటుంది. అందుకనే కొన్నిసార్లు పురుషుల ఆలోచన వేరు, స్త్రీల ఆలోచన వేరు. నేను లేదని చెప్పాను, విత్తావంటే నువ్వేమో ఇచ్చేవాడు, నేనేమో ఇవ్వను దాన్న. కొన్ని కుటుంబాలు వాళ్ళు ఇంతకుముందు ఏదేమో తెలుసా నీకు అని ఇవన్నీ తొతవుతారు. మళ్ళా కారణం ఏంటంటే ఆలోచన విధానం మార్పు కనబడుతుంది. ఏబు భార్య ఆలోచన కూడా అదేనేమో. ఎందుకంటే ఈయన దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇవేమంటుంది, ఇంకా దేవుడు అంటావేంటే? నీకున్నాయన్నీ పోయినాయి, ఆరోగ్యం పోయే, ఆస్తి పోయే, పిల్లలు పోయే, ఇంకేంటయ్యా దేవుడు? ఏమంటుంది? నీ దేవుణ్ణి దూషించి నీవు, అందరూ గమనించాలి, ఏమంటుంది? చావరాదా? ఎవరిని దూషించి? కానీ ఎవరితో గడుపుతున్నాడు? పోయినాటి గురించే కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈమెమో పోయినాటి గురించి ఏడుస్తూ ఉంది. అందుకనే వాక్యం అంటుంది ఏమనంటే, పిల్లరా ఇంకా నీ దేవుని దూషించి చచ్చిపో. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడమాక. ఎందుకంటే దేవుడు అప్పగిస్తే మేలైనా కీడైనా అనుభవించాలి. అది మన వంతులో ఉన్నప్పుడు. ఆయన యథార్థత, ఆయన నీతి, ఆయన భక్తి, ఆయన సమర్పణ అతను పోగొట్టుకున్న దానికంటే రెండంతలు ఇచ్చినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు దేన్ని మర్చిపోవాలి? వెనకటి వైఫల్యాలనే అవే నువ్వు గుర్తు చేసుకుంటే భవిష్యత్తును కూడా అయ్యే నియంత్రిస్తూ నువ్వు ఏది చేయకుండా చేస్తాయి. నువ్వు వెళ్తే నష్టపోతావు, నువ్వు చేస్తే నష్టపోతావు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది మనకొద్దు. ఒకసారి నష్టపోయావు, బుద్ధి రాలేదా? రెండోసారి నష్టపోయావు, బుద్ధి రాలేదా అని ఒకటికి ఒకటి పెట్టుకుని వాదోపాదాలు ఏమైపోతాయి? పెరిగిపోతూ ఉంటాయి. కానీ వాక్యం ఏమంటుంది? దేవుడు ఏమంటున్నాడు? వెనక ఉన్న వాటిని ఏం చేయాలి? మరచిపోవాలి.
వెనకటి పాపాలను మర్చిపోవాలి, వెనకటి అపరాధములు మర్చిపోవాలి, వెనకటి చీకటి బ్రతుకు మర్చిపోవాలి. దేన్ని గుర్తుపెట్టుకోవాలి? 103వ కీర్తనలో చెప్పాడు, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమును, నా సమస్తమా. తర్వాత నా ప్రాణమా యెహోవాను, తర్వాత అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవేం చేయొద్దు, మరవద్దు. హల్లెలూయా. దేన్ని? ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మనం ఏం చేయకూడదు. కానీ వెనకటి ఆలోచనలు ప్రియులారా, వెనకటి పాపపు ఆలోచనలు, చెడు కార్యాలు, దుష్ట కార్యాలు, దుష్ట ఆలోచనలు, ఇంతవరకు మేము గత జీవితంలో మనం నష్టపోయినవి. ఎందుకంటే ఒక నష్టం వెనుక ఒక అనుభవాన్ని మనం తెచ్చుకుంటాం. ఆ నష్టంలో ఆ అనుభవాన్ని ముందు పెట్టి మనం ముందుకు సాగాలి, కానీ వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. చాలాసార్లు వెనక్కి లాగుతూ ఉంటుంది కొంతమంది హృదయాలు, కొంతమంది ఆలోచనలు. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు వెనక్కి కాదయా, ఎక్కడికి వెళ్ళాలి? ఈ మధ్యన ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఏమనంటే, నన్ను మా అమ్మండి దేవుని దగ్గరికి వెళ్ళమని ఒకటే తోసేదండి. ఎక్కడికి వెళ్ళమనంట? పరిచర్య చేయమని తోసేది. అప్పుడేమో నేను నిర్లక్ష్యం చేశా, కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, అరే నేను ఎంత ఆలస్యం చేశాను ఈ భాగ్యం కొరకు, ఈ ధన్యత కొరకు, దేవుడిచ్చిన అవకాశం కొరకు మా అమ్మ తోసింది. కానీ నేను చాలా కాలం వెనకంజ వేశా, లోకాశలకు లోనైపోయాను. కానీ నేను ఇప్పుడు అనుకుంటున్నాను, రక్షింపబడిన తర్వాత నేను ఇంకా ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేశాను? ఈ సత్యాన్ని తెలుసుకోకుండా, ఈ సత్యాన్ని ప్రకటించకుండా, ఈ సత్యం వైపు నేను అడగకుండా నా జీవితాన్ని నేను ఎంత నాశనం చేసుకున్నాను, నా సహోదరులను ఎంత నాశనం చేశాను. నేను నా తోటి వారిని దేవునికి విరుద్ధమైన కార్యాలకు నేను పురుకొల్పానని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ ధన్యత తెలియనప్పుడు వెనకంజ వేశావేమో, కానీ ఈ ధన్యత ఏంటో నువ్వు అర్థమైన తర్వాత, ప్రభు ఏంటో నువ్వు రుచి చూచిన తర్వాత, ఆయన కార్యాలు ఏంటో, ఆయన స్థితి ఏంటో నువ్వు అర్థం చేసుకున్న తర్వాత ఎలా నడుస్తున్నావు ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. అందుకని ఒక ఆయన పాట రాశాడు, ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. కడుగబడినందున యేసయ్యాని రక్తముదే, కడుగబడినందున జ్ఞాది ప్రణాళికలో హర్షించుచున్నా. హల్లెలూయా. ఇది ఏ ధన్యత అంట? నా భాగ్యం, నా ఘనత. ఎందుకంటే నేను ఎందుకు నీ అనాది కాల సంకల్పంలో నేను ఉన్నా. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకనేమో వాక్యం అంటుంది పిల్లలు, మనం దేన్ని మర్చిపోవాలి? వెనుకున్న వాటిని. మరో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, 4వదిగా ఈ సంవత్సరం సాధించిన విజయాలపై మనం ఏం చేయకూడదంటే గర్వం ఉంచుకోకూడదు. ఏముంచుకోకూడదు? ఎందుకంటే తన విజయాలపై సంతృప్తి చెంది గర్వించి ఎమరపాటుగా ఉండేలా చేయడానికి పౌలు అనుమతించట్లేదు. గర్వం మన ఆత్మీయ పరుగును నిదానింపజేసి ఆపివేస్తుంది. అందుకే అన్నాడు, నాశనమునకు ముందు ఏముంటుందట? సామెతల గ్రంథం 16:18.
ఏమంటున్నాడు? నాశనానికి ముందు ఏముంటుంది? గర్వం. పిల్లారా, ఈ గర్వం మరియు అహంకారమైన మనసు మనల్ని ఏం చేస్తుందంటే నాశనానికి పడిపోవటకు ముందు ఏం నడుస్తుందట? ఎందుకంటే బైబిల్ చూస్తే మనకు చాలా విషయాలు కనపడతాయి. గొలియాత్ ఎంతో గర్వించాడు. ఆహా, గర్వించాడు లేదా? ఎంత గర్వించాడు? అసలు నన్ను జయించే మగవాడు ఎవడు కూడా ఇశ్రాయేలు లేడు అనుకున్నాడు. వాడి గర్వానికి పుల్ స్టాప్ ఒక అరబడ్డాడు. దావీదు వెళ్ళాడు. దేవుని స్తోత్రం. దేవుని చేత అభిషేకించబడిన వాడు. ఎవరి చేత? దేవుని చేత. దేవుని ఆత్మను పొందినవాడు. వెళ్ళింది నేను కానీ యుద్ధం నేనుగా చేసేది ఎవరన్నాడు? హల్లెలూయా. ఎవరంటే యుద్ధం చేసేది? యెహోవా. నేను నిలబడ్డా, కార్యం చేసేది ఎవరు? నేను ఇక్కడ నిలబడ్డా, మాట్లాడేది ఎవరు? వాక్యం ఎవరిది? దేవుని స్తోత్రం కలుగునుగాక. శామ్యూయల్ గారు చెప్తా ఉంటారు ఏమనంటే, హరికథ అంటే ఎంతమంది చెప్తారు? ఒక్కడే చెప్తా అంట హరికథ. ఎంతమంది? ఒక్కరే దండేసుకుని చెప్తా ఉంటారు. అక్కడక్కడ ఈ మధ్యన తగ్గింది. బుర్రకథ ఎంతమంది చెప్తారట? ముగ్గురు చెప్తారు. ఒకడు పాడుతుంటే వెనకాల ఇద్దరు ఏం చేస్తారు? వంతేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఇద్దరు చెప్తారు. నిలబడిన వ్యక్తి లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని ప్రజలు ఎవరు కాదంటే ఒంటరోళ్ళు ఎప్పుడు కూడా కాదు. వారు ఏ స్థలం మంది ఉన్నా, ఎక్కడున్నా వారితో కూడా ఎవరున్నారు చెప్పండి? ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. యేసు వారితో కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు ప్రియులారా. అయితే ఈ గొలియాతు గర్వించాడు. అసలు గొలియాతు దగ్గర ఉన్న కత్తి కంటే పదునైన కత్తి మరొకటే లేదంట. అసలు ఏ కత్తి అయితే పట్టుకున్నాడో ఆ కత్తితో ఏం చేశాడు? అతన్ని చంపివేశాడు. నాశనానికి ముందు ఏముంటది? గర్వం. ప్రియులారా, హామాను ఏం చేశాడు? హామాను గర్వించాడు. నేనే మంత్రిని, రాజు తర్వాత నాదే పాత్ర, ఈ మొర్దెకై ఎంత, వీడెంత అనుకున్నాడు. మొర్దెకై ఎవరి పేరు నిలబడ్డాడు అక్కడ? అసలు ఆయన భక్తి అమోఘం అండి, ఆయన విశ్వాసం అమోఘం అండి. ఎందుకనంటే తన కూతురు లాంటి ఎస్తేర్ అక్కడ ఉన్నా ఒకటే మాట అంటున్నాడు, అసలు ఇందుకోసమే దేవుడు నిన్ను అక్కడ పెట్టాడేమో మర్చిపోమాకు. ఈ సమయంలో కనుక నువ్వు నోరు తెరవకపోతే వేరొక్క దిక్కు నుండి యూదులకు ఏమొస్తుందంట? హల్లెలూయా. వాడు గర్వించాడు. వీడు నాకు నమస్కారం చేయడానికి. వాడేంటి చేసేది? ఎవరు చేయాలో చూపించాడు. కారణం ఏంటంటే హామాను ఎంత గర్వించాడో. మొర్దెకై ఒక్కడి కోసం యూదులందరిని చంపించాలని ఒక్క దిన ముందే తాకీదులు రెడీ చేసుకున్నాడు. బాబేలు గోపురాన్ని తారుమారు చేసినట్లుగా అక్కడున్న ప్రజలను, హామాను యొక్క ఆలోచనలన్నీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? తారుమారు చేసేసాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ వాక్య భాగంలో అంటున్నాడు, ఈ సంవత్సరం సాధించిన విజయాలపై నువ్వేం చేయక్కర్లేదంటే, అబ్బో ఈ సంవత్సరం మన సభలు బాగా పెట్టామని గర్వపడకూడదు. అబ్బో ఈ సంవత్సరం పంట బాగా వచ్చిందని గర్వపడకూడదు. ఈ సంవత్సరం నేను అనుకున్నదల్లా అయిపోయిందని గర్వపడకూడదు. ఈ సంవత్సరం నేనేమో చేశానని అతిశయించకూడదు. ఎందుకంటే దాని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ నాశనానికి ముందు ఏముంటుందంట? గర్వం. ఎందుకంటే గర్విష్ఠుడా నీవు నాకు హేయుడు అన్నాడు దేవుడు. మనం 2023వ సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. వెళ్ళబోయేటప్పుడు మనం ఎలా వెళ్ళబోతున్నామో ఒకంత మళ్ళీ మనం ఏం చేయాలంటే పరిశీలన
చేసుకోవాలి. అందుకే నేను ఇక్కడ అంటున్నాడు, పిల్లారా ఏమని మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే, పిల్లారా దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఈ విషయాన్ని చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నాడు, ఎవని గర్వము వానిని వినయ మనస్కుడు ఘనత నందును. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అర్థమవుతుందా? ఎవని గర్వము వానిని, నేనే బాగా పనిచేస్తా, నేను తప్పితే ఇంకెవరు లేరు. లోపల ఏమొచ్చిందనమాట, లూసిఫర్ కూడా వచ్చిందండి ఆ రోజు. గర్వం వచ్చిందా రాలేదా? దేవుడే నన్ను దూతలందరికీ అధిపతి పెట్టాడు, ఆయనకంటే కొద్దిగా పైన వేసుకుంటే నేను ఏమైపోతా? ఆహా, తన హృదయంలో అనుకుందంట, దేవుడు ఎక్కడికి తోసేశాడు? క్రిందకు తోసేశాడు. దాంతో కొన్ని దూతలు వచ్చినాయి, అవే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ అంటున్నాడు, ఎవని గర్వము వానిని ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది. చాలామంది గర్విస్తారు, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, అందం ఉంది, ఆరోగ్యం ఉంది. ఎందుకనంటే నేను కాబట్టి ఇవన్నీ చేశా, నేను కాబట్టి ఎంత చేశా, ఇంకెవడన్నా చేసేవాడు ఉన్నాడా అని గర్వపడితే దేవుడు అంటాడు, నీ గర్వం నిన్ను తగ్గించేస్తుందయా. నాశనానికి ముందు గర్వం ఉంటుందమ్మా. నేను అనే అహం ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనం అప్పుడే మనం తగ్గించేస్తాడు దేవుడు అని సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే మనం మరో నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. వెళ్ళే ముందు మన ఆత్మీయమైన స్థితి ఎలా ఉందో, ఎలా మనం బహుమానం కొరకు పరిగెత్తాలో ఆలోచన చేయాలి. నేను ఇంకా పరిపూర్ణతలకు వెళ్ళానని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. ఇంకా నువ్వేం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి, ఇంకా సాధించాలనే ఆసక్తి నువ్వు కలిగి ఉండాలి. మూడవదిగా వెనక ఉన్న వాటిని ఏం చేయాలి నువ్వు? నాలుగవదిగా ఈ సంవత్సరం సాధించిన విజయాలపై ఏం పడవద్దు? గర్వపడవద్దు. గుర్తుపెట్టుకోండి, ఏం పడవద్దు? గర్వపడవద్దు. గర్వం. నెబుకద్నెజర్ గర్వించాడు, ఆహా నేను కాబట్టి ప్రజలు ఇంత క్రమంగా ఉన్నారు, నేను కాబట్టి దీన్ని చేశా, లేకపోతే ఇంకెవడైనా అరే దేవుడు నాకు తోడై ఉన్నాడే, ఆలోచన లేదు. అందుకనే నెబుకద్నెజర్ గర్వించినందున పశువు వల్ల ఏం వేశాడంట? అనంతనాసుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కారణం అందరూ చెప్పండి, ఏంటి? గర్వం. అందుకనే పిల్లరా మరో మాట చెప్పండి, బెల్షాజరు రాజుగా ఉన్నాడు. వారి గర్వాన్ని బట్టి అతనికి ఏమైపోయాడంటే పతనానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ఆత్మకు, మనసుకు, శరీరమునకు విషం మాదిరిగా వారి జీవితం ఉందన్నమాట. ఈ గర్వం వలన మనము ఎవరిని కూడా ప్రేమించలేం. గుర్తుపెట్టుకోండి, ఈ గర్వం వల్ల ఏం చేయలేం, ఎవరిని ప్రేమించలేం. నాకే ఉంది, నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, టాలెంట్స్ ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, నేను బాగా పాడగలను. ఈ గర్వం ఎప్పుడైతే వస్తుందో మనం ఎవరితో కూడా సహవాసము చేయలేం, దగ్గరగా ఉండలేం. ఆలోచన చేయండి పిల్లారా. ఎందుకనంటే దేవునికి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావు లేదో ఒకసారి నిన్ను ప్రశ్న వేసుకోవాలి. ఎందుకనంటే నాశనానికి ముందు ఏముంటుంది? గర్వం ఉంటుంది. కాబట్టి బెల్షాజర్ కూడా ఏం చేశాడు? దేవుని మందిరంలో తెచ్చినటువంటి పాత్రలో ఏం చేశాడు? ఏటిని తలుచుకుంటూ దేవునికి విరుద్ధమైన దేవతను తలుచుకుంటూ అంటే అటు పాత్రలో పోసుకుని విందు చేసుకుని తాగుతున్నాడండి. వెంటనే వాడికి మొత్తం తాగినంత దిగిపోయింది. ఒక దర్శనం చూశాడు అంతే.
దేవునికి స్తోత్రం. గోడ మీద ఏదో చేత్తో రాతుందంట, దాన్ని చూశాడంతే, మొత్తం కాళ్ళు చేతులు మొత్తం ఏమైపోయినాయి. అతని దగ్గర నుంచి అతని రాజ్యం కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాక్యం చెప్తుంది పిల్లారా, ఈ లోకంలో పనికి మాలిన వాటి వైపు నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు. పనికొచ్చే వాటి వైపు ఆసక్తిని పెంచుకో. ఆత్మయందు తీవ్రత కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వేమై ఉన్నావో, నీ పరిస్థితి ఏమై ఉందో సమస్తాన్ని ఎరిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కొత్త సంవత్సరంలో 2023 సంవత్సరంలో సంపూర్ణ సిద్ధపాటు కొరకు కొన్ని స్తోత్రాలు దేవుడు మీ ముందు ఉంచాడు. ఎందుకనంటే నువ్వు జీవితంలో సంతృప్తి చెందా చాలులే అని మాత్రం పౌలు అంతటి వాడే అనుకోవట్లా. ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది, నేను చేయాల్సింది చాలా ఉంది. ప్రభు కొరకు నేను చాలామందిని సంపాదించాలి. ఒక తృష్ణ, ఒక ఆలోచన నీలో కలిగి ఉండాలి. రెండవదిగా పిల్లరా, ఇంకా సాధించాలనే ఆసక్తి అంతకంతకు కూడా మనం పెరిగి, అందుకే దావీదు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నన్ను తినేస్తుందయ్యా. కాబట్టి మన ఆసక్తిని మనం ఏం చేయాలంటే అనుదినము పెంచుకోవాలి. మూడవది, వెనక ఉన్న వాటిని ఏం చేయాలి? మరిచిపోవాలి. అపజయాలను మరి ముఖ్యంగా మరిచిపోవాలి. మేలులను గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోమంటే ఎవరైనా అప్పు తీసుకుని మర్చిపోమనా? మర్చిపోయినాడు మర్చిపోనిస్తాడా? అవసరమైతే పోలీస్ స్టేషన్ ద్వారా పంపిస్తాడు, ఊర్లో పెద్ద ద్వారా పంపిస్తాడు, లేకపోతే కోర్టు ద్వారా పంపిస్తాడా లేదా? ఏంటిది పిల్లారా? అపజయాలను మర్చిపో. ఏం మర్చిపో? అపజయాలను మర్చిపో. నువ్వు సాధించాల్సింది చాలా ఉంది, దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఎందుకంటే మనం సాధించింది కొంచెమే, సాధించాల్సింది ఎంతో ఉంది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎందుకంటే మనం అవలంబించాల్సింది ఎంతో ఉంది. కాబట్టి వెనక ఉన్న వాటిని ఏం చేయాలి? ఎందుకంటే జయ అపజయాలు వెనకే విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలని పౌలు కోరుకుంటున్నాడు. నాలుగవదిగా, ఈ సంవత్సరం సాధించిన విజయాల మీద నువ్వేం చేయొద్దంటే గర్వించవద్దు. నేను చూసావా ఎంత చేశానో, ఏం సాధించానో. ఎందుకనంటే ఇలా వాటి వల్ల, ఆ గర్వం వల్ల నాశనమే తప్ప ఆశీర్వాదం అనేది రానే రాదు. గర్వం నిన్ను ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది. వినయ మనస్కుడు ఘనతను పొందుతాడు. నువ్వేం పొందాలి? ఘనతను పొందాలి. ప్రతి వారి ఆశ ఏంటి? ఘనత. ఘనతకు ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది, తగ్గింపు ఉంటుంది. నువ్వు గర్వించావనుకో ఎవరు తొక్కేస్తారు? ఎందుకంటే నీ గర్వం నిన్ను తొక్కేస్తుంది. నీ గర్వం నీతో ఎవరితో సహవాసం చేయకుండా చేస్తుంది. నీ గర్వం ఇతరులను బాధిస్తుందేమో కానీ నిన్ను మాత్రం తప్పకుండా నాశనము చేస్తుంది. కాబట్టి పనికొచ్చే వాటి వైపు, దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందాలని మనం ఎక్కడ పరిగెత్తాలంటే గురి వద్దకే పరిగెత్తాలి. గురి తప్పిందా మనం ఏం పోగొట్టుకుంటామంటే బహుమానాన్ని పోగొట్టుకుంటాం. ఆ తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా ఉపయోగం అనేది లేదు. ఇది ఒక అనుకూల సమయంగా, ఈ ప్రత్యేకమైన కనిపెట్టు కూడికల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించి ఆయన చిత్తాన్ని నువ్వు అప్పగించుకో. ఈ స్తోత్రాలు హృదయంలో ఉంచుకో. ప్రభు చిత్తం అయితే మరికొన్ని స్తోత్రాలు ఈ రాత్రికి ధ్యానం చేసుకుందాం. ప్రభు ఈ మాటలను నీ హృదయంలో ఉంచి బహుమానం వైపు ఓపికతో పరిగెత్తే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు జార విడుచుకోవద్దు. ఇది అనుకూలమైన సమయం, ఇది శ్రేష్టమైన సమయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మన ముందు దాటి వెళ్ళిపోతున్నాయి.
ఎన్నో సంవత్సరాలు దాటి